ఉదయకాల ప్రార్థన. అతి పరిశుద్ధుడా, సజీవుడా, సర్వోన్నతుడా, మీ యొక్క బహుబలమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా తండ్రి, నిన్నటి రాత్రి కాలమంతను కూడా మీ యొక్క ఉన్నతమైన కాపుదల మాకు దయచేశారు తండ్రి. మమ్మల్ని, మా కుటుంబాన్ని మీ రక్షణలో భద్రపరిచారు. ఈ ఉదయాన్నే ప్రభువా మరొక నూతనమైన దినము తండ్రి, మరొక శ్రేష్టమైన దినమును మాకు బహుమానంగా దయచేశారు. అందును బట్టి మీకే లెక్కించలేని స్థుతులు నాయన, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రోజున మమ్మల్ని మేము మీకు సజీవ యాగముగా సమర్పించుకుంటున్నాం తండ్రి. అయా మీ చిత్తానికి మా జీవితాన్ని తండ్రి వదిలివేస్తున్నాం ప్రభువా. మీరే ఈ రోజంతను మీ చిత్తానుసారముగా మీ యొక్క వాక్యము నెరవేర్పు కొరకు మమ్మల్ని అందరినీ ఉపయోగించుకొనమని, వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, ప్రార్థన చేయున్నప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నాము అని నమ్ముడి అని మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం ద్వారా తండ్రి సెలవిస్తున్నారు. అవునయ్యా, మేము ప్రార్థన చేస్తూ ఉండంగా ప్రభువా, అవి మీరు ఇస్తున్నారనే విశ్వాసమును మా అందరి హృదయాల్లో నింపండి తండ్రి. ఎవ్వరము కూడా నాయన ప్రార్థన చేస్తుండగా అపనమ్మిక కలిగి లేకుండా మాకు సహాయం దయచేయండి. బిడ్డలు ఏదైతే అడుగుతున్నారో వాటన్నిటిని పొందుకున్నారనే అయా విశ్వాసముతో వారు మిమ్మల్ని స్తుతించుటకు, మీకు ప్రార్థించుటకు ప్రతి బిడ్డను కూడా ప్రేరేపించండి తండ్రి. తద్వారా వారు మీ కార్యాలు చూచే కృప మీరే దయచేయండి నాయన. ఈ యొక్క ఉదయ కాలాన్ని నాయన మీ పాద సన్నిధి చేరి మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ కొరకు నాయనా మొరబెడుతున్నాం. వారి జీవితంలో ఈ రోజున మీరు అద్భుతమైన మేలులు చేయండి. వారి హృదయములోని ఆలోచనలు సహితం ఎరిగిన దేవుడవు ప్రభువా, వాటన్నిటినీ కూడా నెరవేర్చండి ప్రభువా. నాయనా అడుగుతున్నాం, మా పనులు ప్రారంభిస్తున్నాం తండ్రి. మాకు జ్ఞానమయ దయచేయండి, శక్తిని దయచేయండి, బలాన్ని దయచేయండి. ఎలా మా సమస్యలను ఎదుర్కోవాలో, ఎలా మా పనుల్లో మేము అభివృద్ధి చెందాలో సమస్తమును ఈరోజు మీరే మాకు నేర్పించమని, బోధించమని, మమ్మల్ని నూరంతలుగా ఫలింప చేయమని అడుగుతున్నాం తండ్రి. ఆగిపోయిన పనులు కూడా ఈరోజు మరలా ప్రారంభించబడే కృప దయచేయండి. నూతనమైన కార్యక్రమాలు ప్రారంభిస్తున్న వారికి మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా అయా మా ప్రయాణాలను దీవించండి. మేము వెళ్తున్న ఏ మార్గమైనా అయా నీటి మార్గంలో, ఆకాశ మార్గంలో, రైలు మార్గంలో, రోడ్డు మార్గంలో అనేక మంది బిడ్డలు ప్రయాణిస్తున్నారు. వారు వెళ్ళు వాహనానికి మీరు తోడై ఉండండి. వారు వెళ్తున్న మార్గాలలో మీ రక్షణ దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా సురక్షితముగాను, క్షేమకరముగాను మరల గమ్యస్థానాలు చేర్చబడడానికి మీ సహాయమును కుమ్మరించమని అడుగుతున్నాం ప్రభువా. అయా అదే విధంగా ఈ రోజున ఏ బిడ్డకు కూడా ఎటువంటి లేమి కలగకుండానైనా మీరే తండ్రి సమృద్ధిని దయచేయండి. ఆర్థికముగా కష్టాలు రాకుండా, అనారోగ్య సమస్యలు ఈ రోజు వారికి ఏవిను ఎదురవ్వకుండా మీరే తండ్రి వారికి ప్రతి విషయంలో తండ్రి తోడై ఉండమని నాయనా ఆత్మీయ జీవితాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి ఆత్మీయ జీవితాన్ని ఈ రోజున కట్టండి తండ్రి. ఆత్మీయంగా వారిని బలపరచండి నాయన. ఆత్మీయంగా చల్లారిపోయిన వారు మరలా వెలిగించబడే కృప దయచేయండి ప్రభువా. నాయనా మా మాటలు, మా ప్రవర్తన, మేము చేస్తున్న ప్రతి పని కూడా మీ నామాన్ని ఘనపరిచేదిగా ఉండే సహాయం మాకు అనుగ్రహించండి. ఈ రోజున మేమెవరితో ఎటువంటి గొడవలు, విభేదాలు, ఎటువంటి శత్రుత్వాలు, పగలు ఏవి కలిగి లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించే మనసును, క్షమించే మనసును, అదే రీతిన సహించే మనసును కూడా మాకు దయచేయండి తండ్రి. అయ్యా ప్రార్థిస్తున్నాము. ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళ్తున్నారు నాయన, వారికి తోడై ఉండండి. జ్ఞానమును, జ్ఞాపక శక్తిని వారికి బహుమానముగా దయచేయండి ప్రభువా. అయా ప్రార్థిస్తున్నాము. ఆ డెలివరీస్ విషయంలో, ఆపరేషన్స్ విషయంలో, ఆ రిపోర్ట్స్, చెకప్స్ విషయంలో మీరే వారికి సహాయం దయచేసి అన్నీను అనుకూలంగా మార్చండి తండ్రి. అయ్యా ఈ రోజున మీరు ఇచ్చిన సమయాన్ని మేము వినియోగించుకునే కృప దయచేయండి. గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారు నాయన,
వారిపైకి ఏ దుష్టుడు రాకుండా ఈ రోజంతా మీ కాపుదల కంచె వారందరికీ దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, ఈ లోక సంబంధమైన ఆకర్షణలో పడి పాపంలో ఎవ్వరు పడిపోకుండా సహాయం అనుగ్రహించండి. బిడ్డలను ఈ రోజంతా మీరే కాపాడమని మీ కృపను బట్టి మీ దయను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించారు. బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రభువా. వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఈరోజు మా నోటి ద్వారా ఒక్కరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్య స్వార్థలో పాలి భాగస్సులయ్యే కృప దయచేయమని జీవం గల యేసు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.